హైడ్రా రంగనాథ్ పరేషాన్‌లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకబ్బా పరేషాన్ అంటే, ఒక క్లారిటీ లేదు. ఏదో జరుగుతుంది. దీంట్లో పాపం ఆయన ప్రెస్ మీట్‌లో నిన్న నానా అవస్థలు పడ్డాడు. ఏం చెప్పాలి ఇంకా నీకు ఒక విధంగా చెప్పాలంటే పెద్దగా డిఫెన్స్‌లో నెట్టేసే ప్రశ్నలు కూడా లేవు. బేసిక్ ప్రశ్నలకి ఆయన దగ్గర సమాధానం లేదు. ఆయన నిన్న చెప్తున్నాడు కదా, హైడ్రా వచ్చిందే నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాలను కబ్జాకోర్ల నుంచి విడిపించడానికి అన్నారు. ఎస్, బాగుంది. అదే గనక నిజంగా నిజాయితీగా చేసుంటే ఇవాళ మాత్రం అసలు రేవంత్ రెడ్డి పాలనకు అసలు ఆ విషయంలో ఈ కాపాడే విషయంలో 100కి 100 మార్కులు పడేవి. కానీ ఈరోజు ఏమైంది తెలుసా, 100కి 0 మైనస్. ఎందుకు? నిన్న టోటల్గా గుట్టు రట్టయినట్టు అనిపించలే. ఏం చెప్తున్నాడో ఆయనకి అర్థమైతే లేదు. నిన్న పక్కా దొరికిపోయినాడు. పక్కా గాజుల రామారంలో జరిగిన దాన్ని శాటిలైట్ ఛానల్లో ఏదో పాపం దయతలిచి చూపించారు. ఎందుకంటే పండుగ పూట నాడు వాళ్ళని ఏ రకంగా పస్తులు పెట్టి ఇబ్బందులు పెట్టిండనే విషయం అది మొత్తానికి లోకానికి తెలియజేసినాం. ఈ నేపథ్యంలో ఏమైంది, దాన్ని కవర్ చేసుకోవడానికి మీరు ఏందో తీసుకొచ్చి పిల్లల్ని కూర్చోబెట్టి, అరే భయ్ పిల్లలు చచ్చుతుర్రు ఎండకి. అదే కదా మేము చూపించింది. ఎవరినో పిల్లల్ని మా కార్లు ఎక్కించుకొని పోయాడో కూర్చోబెట్టలే కదా. పోయి మళ్ళీ ఒకసారి మీరు ఆ పిల్లల్ని కనుక్కోండి. లేకపోతే మేమేమైనా బడా బాబుల పిల్లల్ని తీసుకుపోయాడ కూర్చోబెట్టలే. ఆడ నిరాశలై ఉన్నారు. ఆ పిల్లలకు పొద్దున మేము పోయేట అంటే ఆల్మోస్ట్ మేము 11 పోతే 2-3 గంటల దాకా ఆడ ఉన్నాం కదా. ఎండ నిన్న బీభత్సంగా మధ్యాహ్నం. వాళ్ళ పిల్లలకి ఫుడ్ లేదు, నీళ్ళు లేవు, కరెంటు లేవు, పోనీ స్నానం చేసి బట్టలు వేసుకొని బట్టలు లేవు. ఇవే కదా. అంటే ఇవి చూపించడం అనేది మీకు చాలా ఇబ్బందిగా ఉందా? అరే వాళ్ళు కనీసం రాత్రి ఇంత భువన్న ఇంత తిందామనుకుంటే గది కూడా నేలపాలైపోయి. వాళ్ళకి ఆ బట్టలు కూడా తీసుకొని వాళ్ళకు ఉన్న చిన్న చిన్న సామాగ్రిని కూడా తీసుకొని ఇవ్వలేదు కదా. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఎందుకంత అంత ఇబ్బంది పడడం నాకు అర్థం కాల. పెద్ద ఇంకా విషయాల కాడికి పోవట్లేదు కదా, పెద్ద విషయాల దగ్గరికి పోవట్లేదు కదా. బేసిక్గా అడిగినాం, చలో మొత్తం ఆ భూమి ఎంత, 420 ఎకరాల పైచిలకు భూమి ఉందాడు. ఓకే, ప్రభుత్వ భూమో అటవీ భూమో ఉంది. దాంట్లో ఆల్రెడీ 120 ఎకరాలకు సంబంధించి ఆల్రెడీ పట్టాలు ఇచ్చేసారు, 120 ఎకరాలు. ఇక రిమైనింగ్ 300 ఎకరాల పైచిలకు ఉంది, ఇంకొక 300 ఎకరాలు. సో ఇప్పుడు ఏమైంది, ఇందులో ఎంత, ఈ 300 ఎకరాలు ఆల్రెడీ ఒక 11 ఎకరాలు మైనస్ ఆయన ఎవరు, గాంధీ, ఆయన ఆల్రెడీ దాంట్లో నుంచి కబ్జా పెట్టిండు. ఇక రిమైనింగ్ దాంట్లో ఎంత, పేదలు గుడిసెలు వేసుకుందంతా కూడా ఎంత, ఒక 5 ఎకరాలలో వేసుకున్నారు వాళ్ళు. ఓకే, ఈ 5 ఎకరాలలో ఆల్మోస్ట్ ఒక్క ఎకరం వరకు ఈ రౌడీ షీటర్లో కబ్జాలు చేసిండ్రు. ఈ రౌడీ షీటర్స్ సరే కర్మక్రియ వాళ్ళు పాపం ఆ పేదల ఆడ చిన్న 60 గజాలలో 40 గజాలలో ఒక చిన్న రేకుల షెడ్ వేసుకోవడానికి కారణం ఎవరై ఉంటారు? ఖచ్చితంగా ఈ రౌడీ షీటర్లే కారణం. కానీ ఇక్కడ కార్నర్ చేయాల్సింది ఎవరు? వీళ్ళు పెద్దగా వేసుకున్నారు. ఆ ఎంట్రన్స్లోనే, ఆ బస్తీ ఎంట్రన్స్లో వీళ్ళు పెద్ద రేకుల షెడ్లు వేసుకున్నారు. ఇట్లా ఇది ఎంట్రన్స్లో వేసుకున్నారు. ఈ రేకుల షెడ్లు ఈ అని పెడుతున్నారు, రౌడీ షీటర్లు వేసుకున్నారు. సో మీరు ఏం చేయాలి అప్పుడు, ఈ రౌడీ షీటర్లని మొత్తం వాళ్ళకి అవి డెమాలిష్తో పాటు వాళ్ళని అరెస్ట్ చేయాలి. కానీ మీరు అరెస్ట్ చేసింది దేనికి చేసిరు? అనవసరంగా అక్కడ పేదోళ్ళు ఇరికిచ్చినందుకో లేకపోతే అక్కడ వాళ్ళు కట్టుకున్నందుకో కాదు. మీరు మీ బుల్డోజర్లకు అడ్డొచ్చిరని కదా వాళ్ళని అరెస్ట్ చేసింది. ఈ ఈ ఈ రౌడీ షీటర్లు ఎవరైతున్నారో పాపం ఈ ఉన్న దాంట్లలో పేదల్ని రక్తం మిండిరి వీళ్ళని. వాళ్ళ దగ్గర ఎన్నో లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు, 1 లక్ష రూపాయలు తీసుకొని వాళ్ళకు ఒక 60 గజాల జాగా చూపిస్తే దాంట్లో వేసుకొని ఉన్నారు. మరి మీరు 15,000 కోట్ల ప్రాపర్టీని కాపాడినాము అని అంటారు. ఎట్లా కాపాడతారు మీరు 15,000? అంటే ఈ 15,000 కోట్ల ప్రాపర్టీని కాపాడినాము అంటారు. 5 ఎకరాలకే 15,000 కోట్లు ఉంటే అంటే ఇలా ఎవరిని మీరు బురిడి కొట్టించాలనుకుంటున్నారు? మీరు జస్ట్ నేను 5 ఎకరాల్లో కొన్ని ఇళ్ళని, ఎందుకంటే వాళ్ళు వచ్చి ఆ పేదోళ్ళు వచ్చి పాపం బుల్డోజర్ల కింద కూడా వండుకున్నారు. ఓకే, ప్రభుత్వ భూమిని 5 ఎకరాల భూమిని కాపాడినందుకు ఓకే. కానీ మరి అందులో నివాసాలు ఏర్పరచుకున్నారు కదా, కనీసం వాళ్ళని ఎత్తి మరి డబల్ బెడ్రూమ్లలో పెట్టొచ్చు కదా.
ఇగో అమ్మ పండగ ఉంది కదా, ఈ పండుగ దాటినాక వస్తాము, మీరు ఇంకో రెంట్ హౌస్ అన్న చూసుకోండి, లేదు మీకు డబల్ బెడ్రూమ్ ఇస్తామని ఏదో వాళ్ళకు సర్ది చెప్పాలి. దానికి సమాధానం చెప్పలేక మీరు నిన్న మొత్తం చూసిరు కదా, నేనే కాదు నాలాంటి చాలామంది పోయి ఆ భూముల సంగతి ఏంది, ఆ కథ ఏందనేది నిన్న క్లియర్గా చూపించారు కదా. ఎందుకు ఇంత గుమ్మడికాయల దొంగ భుజాలు తరుముకున్నట్టుగా ఆ వాసవి వాళ్ళ గురించి కావచ్చు, ఇంకోటి కావచ్చు, చెరువులు కబ్జాలు చేసి ఆ ఫాతిమా కాలేజ్ గురించి కడితే ఏమేమో చెప్తారు. ఇట్లా నేను 100కు కోటి సార్లు సమాధానం ఏమైంది, అకాడమిక్ ఇయర్లో కూలగొడతా, అకాడమిక్ ఇయర్ ఇప్పుడు పిల్లలు ఇది అవుతారు, వాళ్ళు ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుద్ది అన్నారు. దాన్ని అయిపోయింది, అకాడమిక్ తర్వాత సమ్మర్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు అకాడమిక్లో ఉన్నారు కదా, దాన్ని ఎప్పుడు కూలగొడతారు అనే విషయం ఎందుకంటే చెరువులు కాపాడాల్సిన బాధ్యత మీదే అన్నారు కదా. ఏంటో దానికైనా నేను ఎంత జెన్యున్ పర్సన్ అనేసి ఆ సత్యం బాబు కేసుకు సంబంధించి ఆయేషా మీరే కేసు తీసుకొస్తారు, తర్వాత అమృత ప్రణయ్ కేసు తీసుకొస్తారు. అరే మీరు తిన్నరా తినలేదా కాదు, హైడ్రా పోయింది అంటే ఏమవుతుంది, ఎక్కడికైనా ముడుపులు ఎక్కడికి మీకు చేరకపోవచ్చు, పోని ఓకే, మీరు నిజమైన జెన్యున్ అయిన ఆఫీసరే మీరు ఓకే, కానీ ఇక్కడ ఏమవుతుందంటే మిమ్మల్ని అడ్డు పెట్టుకొని అసలు కథ అక్కడి నుంచి చేయట్లేదని మీకు తెలీదా. ఆఖరికరే ప్రభుత్వాలు మారితే ఏమవుతుంది అంటే మీకే కదా, మీరు ఇక్కడ నలిగిపోయేది ఎవరైందంటే ఇగో చూడు పలాని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రంగనాథ్ ఈ విధంగా చేశాడు, మీరు తినుండకపోవచ్చు. ఇప్పుడు మీరు అన్నారు కదా మేము ఎంతమంది మీద ఎన్ని కేసులు పెట్టిరో ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినాయో ఇంతవరకు మీరు బయట పెట్టలేదు. దెన్ మీరు ఎక్కడెక్కడైతే పోయి మేమంటేనే ఇవాళ బిల్డర్లు భయపడుతున్నారో అన్నారు. ఎగ్జాక్ట్లీ ఇదే ఇక్కడే అసలైన పాయింట్ ఉంది. మీరు బిల్డర్లని భయపెట్టడానికే హైడ్రా ఉందన్న విషయం కూడా తెలుసు. ఇవాళ మీరు బిల్డర్లు మిమ్మల్ని చూస్తేనే భయపడుతున్నారు అంటే ఆ బిల్డర్ ఎక్కడ మా మీదకి హైడ్రా వస్తుందేమో అనేసి వాళ్ళు ఎక్కడికి పోతారు, బడా బిల్డర్లు అందరూ సీఎం దగ్గరికి పోతారు. ఏమవుతుంది అప్పుడు? ఇప్పుడు చెరువులో కట్టిన హైరైజ్ అపార్ట్మెంట్లు బిల్డింగ్లు ఇలా అమ్ముకొని పోతున్నారు కదా పెద్ద పెద్ద వెంచర్లు వేసి, మరి ఎందుకు వాటి మీద ఉండవు? ఎందుకంటే దాని స్థాయిలో దానికి ముడుపులు మీకు రాకపోవచ్చు, కానీ చేరాల్సిన చోటికైతే ఆ ముడుపులు అయితే చేరుతాయి కదా. ఇది నగ్న సత్యం కాదని ఎవరు చెప్పగలుగుతారు చెప్పండి. మళ్ళీ మేమంటేనే బిల్డర్లు హడలెత్తిపోతున్నారంటే ఎగ్జాక్ట్లీ మీరు అలా హడలెత్తిపోయే విధంగా చేసి ఇవాళ వాళ్ళకి మీరు కొమ్ము కాస్తున్నారు. ఏం చేయాలి మీరు? పైన చెప్పినట్టుగా వినాలి కాబట్టి. ఎందుకంటే మీరే మీ ప్రెస్ మీట్ని ఒక్కసారి మీరు నిన్న ఏం మాట్లాడారు అనేది మీరు ఒక్కసారి చూసుకోండి, మీకు అర్థమవుతుంది. మీదికెళ్ళి మళ్ళీ నేపాల్ ఏం చేస్తున్నారంటే సరే ఎవరన్నా వసూలు చేసుకుంటే ఆ వెంచర్ల దగ్గరకు పోయి అది వేరే విషయం, అది వాళ్ళని మీరు పెట్టుకుంటారా కేసులు, నిజంగానే వాళ్ళ బట్టలు ఉడిదీసి బజార్లో నిలబెట్టుర్రి. కానీ నిజాలు చూపిస్తున్న సోషల్ మీడియాకు ఎందుకు మీరు నమ్మొద్దు అంటారు? ఓహో ఇలా మీకు సోషల్ మీడియా చూపిస్తుంటే అది నమ్ముతున్నారు జనాలు కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేయాలని చెప్పి మరి ఎవరు చూపించింది నమ్మాలి? హైడ్రా చూపించింది నమ్మాలా? పోనీ మీరు ఏం చూపిస్తున్నారు? ఓహో ఈ పేదలందరూ కబ్జా చేసిరు, మేము ఈ పేదల గూళ్ళు జడగొడుతున్నాము, ఏం చెప్పదలుచుకున్నారు? ఎంత బహిరంగంగా మీ మాటల్లో దొరికిపోయారు నిన్న తెలుసా. మీ మాటల్లోనే మీరు టంగ్ స్లిప్ అయ్యి మాట్లాడి మమ్మల్ని చూస్తే బిల్డర్లు వణుకుతున్నారు. అక్కడే మీరు దాన్నే సాకుగా చేసుకొని అసలు కథ అంతా అక్కడే నడిపిస్తున్నారు. అసలు మీరు కన్ఫ్యూజన్లో నిజాలని ఒప్పుకోలేక అబద్ధాన్ని చేసే ప్రయత్నంలో మీరు ఏ రకంగా నిన్న మాట్లాడి మీరు ఏ రకంగా దొరికిపోయారు అనేది నిన్న మీ ప్రెస్ మీట్ చూసుకుంటే మీకే అర్థమవుతుంది.